ఎందుకు హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు, ఆయనలో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం, చూసే ఉంటారు స్టీల్ ప్లాంట్ లో ఒక 9 మంది మృతి చెందారు. ప్రమాద ఘటన, తీవ్రమైన ప్రమాద ఘటనగా భావించవచ్చు. 7 మంది ఇంకా కొంతమంది గాయపడినట్టుగా కూడా తెలుస్తోంది. మీకున్న సమాచారం ఏంటి మేడం? ఎందుకు జరిగింది? భద్రతా వ్యవస్థ లోపమా? ఎలాంటి పరిస్థితుల వల్ల ఈ ప్రమాదం జరిగింది? ఎవరైతే యాక్సిడెంట్ అండి. బ్లాస్ట్ మనకు జరగడానికి కూడా కారణం ఏంటంటే ఆ స్టీల్ మెల్ట్ షాప్ అని ఉంటుంది ఎస్ఎంఎస్ దగ్గర. అక్కడ మనకి ఆర్ఐఎస్ అని చెప్పేసి అక్కడ మనకి 4:30 ప్రాంతంలో ప్రాబ్లం జరిగిందంటే అక్కడ వాళ్ళ వల్ల ఇమీడియట్ గా అంటే అక్కడ క్రిటికల్ ఇంజూర్డ్ ఒక 5 people క్రిటికల్ ఇంజూర్డ్ అంటే వెంటనే ఇమీడియట్ గా అక్కడికి హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫర్మేషన్ అఫీషియల్లీ అండ్ అన్అఫీషియల్ గా 8 మంది మృతి చెందినట్టుగా భావించడం జరుగుతుంది. బట్ ఒకసారి కలెక్టర్ గారు వాళ్ళు వెళ్ళి కూడా కన్ఫర్మ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా స్పాట్ లోనే ఉన్నారు. నేను కూడా విజయనగరంలో నా మీటింగ్స్ ముగించుకొని నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే నేను విజయనగరం నుంచి నేను బయలుదేరానండి. ఆల్మోస్ట్ ఆల్ 8 members అని మా అంచనా. క్రిటికల్ ఇంజరీస్ అయిన వాళ్ళందరినీ కూడా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కూడా పంపించేస్తాను. అక్కడి నుంచి ఇంకేదైనా మెరుగైన వైద్యం అందించాలనుకుంటే గనక వైజాగ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్స్ లో కూడా అకామిడేట్ చేస్తామండి. మేడం, వాళ్ళ వివరాలు ఏమైనా మీకు చెప్పారా అధికారులు? ఎవరైతే బ్లాస్ట్ అయిన తర్వాత ఓవరాల్ గా పొగ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కమ్ముకొని ఉండటం వల్ల ఆ పొగని కొంచెం కంట్రోల్ చేసి లోపలికి వెళ్ళడానికి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, మనకి ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళ టీమ్స్ కూడా అక్కడే ఉన్నాయి. అంటే లోపలికి వెళ్ళడానికి కొంచెం ఆ పొగ అది దట్టమైన పొగ అలుముకోవటం వల్ల ఇంకా అంత క్లియర్ గా మేము ఎవరెవరు ఏంటి అన్నది ఇంకా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాం. బట్ నాకు తెలిసి ఇంకొక 10 minutes 15 minutes మొత్తం డీటెయిల్ అంతా కూడా మీకు పంపిస్తామండి. ఓకే, ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉన్న అధికారులు మీకు చెప్పే ఉంటారు కదా, ఎలాంటి స్థాయి ఉంది? ఇంకా ఎంతసేపట్లో ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? లేదండి, తీవ్రత అయితే చాలా ఎక్కువ. అందువల్ల చాలా మంది అంటే ఇప్పుడు స్టీల్ ద్రావక స్టీల్ కదా, అది ఐ మీన్ మెల్టింగ్ స్టీల్ కదా, ఆటోమేటిక్ గా కొంచెం తీవ్రత అయితే చాలా హెవీగా ఉంటుందండి. అన్ఫార్చునేట్ నిజంగా చాలా పెద్ద యాక్సిడెంట్ ఇది. దానికి సంబంధించి ఇప్పుడు ఇంకొంచెం నాకు తెలిసి ఇంకొక 15 to 20 minutes లో మొత్తం అంతా లోపలికి వెళ్ళడానికి కూడా క్లియరెన్స్ ఉంటుందండి, ఇబ్బంది లేదు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఇంజూరీస్ ఉన్నారా, వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా తీసుకెళ్ళడానికి అంబులెన్స్ దగ్గర నుంచి అన్ని కూడా రెడీ పెట్టుకున్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ మేడం.